దరువై 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 హాయ్ హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారులా? అందరు మంచిగా ఉన్నారా? జగిత్యాల సిటీ కేబుల్ జానపదాల సింగిడి మట్టిపాట అద్భుతమైనటువంటి గాయకుని కాడికి వచ్చిన మరి ఎక్కడికి వచ్చినా ఏంది ముచ్చటంటే ఇక ఇట్లా కాదు, మీకు ఇక ముచ్చటతో చెప్పడం కాదు, ఆయన పాటలతో సమాధానం చెప్పిస్తా. కానీ దానికంటే ముందు మాట కంటే ముందు ఒక పాట పాడితే మీకు అర్థం కావాలి యాడికి వచ్చినో. పల్లెలెట్టా కదులుతున్నాయంటే అరే వవ్వా సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టుపల్లి. అర్థమైందా? పాటలు ఉంది కదా, చిన్నమెట్టుపల్లి ముద్దు బిడ్డ. మరి ఒక అద్భుతమైనటువంటి సామాజికం, జానపదం అన్ని పాటలు పాడేటువంటి గొప్ప కళాకారుని కాడికి వచ్చిన మరి ఎవ్వలో మనమందరం కూడా తెలుసుకుందాం పదండి. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు, మీ ఊరు, ఎక్కడ, ఏంది కథ అనేది చెప్పగలరు? నా పేరు పంచిరి ప్రవీణ్ కుమార్. మాది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చినమెట్పల్లి గ్రామం. నేను జనసవ్వడి కళావేదిక ఫౌండర్ ప్రెసిడెంట్గా మరియు జనసవ్వడి మ్యూజిక్ను కూడా నడిపిస్తున్నాను ప్రస్తుతం. జనసవ్వడి కళావేదిక ఆ పేరులోనే ఉంది కదా, జనసవ్వడి కళావేదిక. నిజంగా ఇక మనం పాటలు వింటే ఇక అర్థమైపోతుంది అన్న. అంటే పాటలు పాడడం ఇప్పుడు అమ్మ నాన్నల నుంచా మరి ఎక్కడి నుంచైనా నేర్చుకున్నారా ఎట్లా మీరు పాటలు? వాస్తవంగా పాటలు పాడడం అంటే మా ఊరి నేపథ్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే జగిత్యాల జైత్రయాత్ర అనేది ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి. కానీ ఈ తెలుగు నేల మీద తెలంగాణలో మరియు నేను నివసిస్తున్న ఈ జగిత్యాల గడ్డ మీద 1978 సెప్టెంబరు 7న జగిత్యాల జైత్రయాత్ర సాగింది. ఆ జగిత్యాల జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించింది నా చిన్నమెట్పల్లి ఊరు. అందుకే అప్పుడు ఎర్ర సైన్యం సినిమాలో మండే సత్యనారాయణ పల్లెలెట్లా కదులుతున్నాయనే పాట రాసిండు. ఈ సందర్భంగా అంటే ఈ ముచ్చట ఎనుండ్రులా, ఎందుకంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నది కాదు, ఊరిలో పుట్టినటువంటి విప్లవాలు, అటువంటి పోరాటాలు చూసి అవి చూసుకుంటూ ఎదిగిండు కాబట్టి ఆ పోరాటాల స్ఫూర్తిగానే అనేక పాటలు నేర్చుకున్నటువంటి వ్యక్తి మన పంచిరి ప్రవీణ్ అన్న. మరి దీనికంటే మనం మొదటగా వినాల్సిన పాట, ఎందుకంటే అన్నకి ఏ ఇష్టమా ఏందనేది మనం పక్కన పెడితే ఈ చిన్నమెట్టుపల్లి పాటనే మొదటగా ఈ ఒక్క కార్యక్రమంలో షురూ చేద్దాం ఈ పాటతోటి. అన్న నోట ఆ ఒక్క పాటతోటి మా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఓకే. పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వా సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టపల్లి మద్దునూరు పండితపురము పగిడి పల్లె సాకిల్లవరున్నో. పల్లెలెట్లా కదులుతున్నాయంటే ఒక పల్లె మంట 10 పల్లెలు మండే, పల్లెలు రగిలి జిల్లాలు మండే, పల్లెలు రగిలి జిల్లాలు మండే. పల్లెల్లోన జిల్లల్లోన రాజుల నాటి రాపిడీలను వింకలు కోసే చీకటులాను పరుచుకున్న పరికి కంపను ఏరివేయగా కూల్చివేయగా ఎదురు తిరిగి పోరాడి గెలువగా జగిత్యాలలో జగిత్యాల గంటలు మోగే మెద్దు నూరు జననెత్తిరి పిడికిలి గాలికి ఊగే గడ్డ గాలికి ఊగే గడ్డి పరకలు గడ్డ పారలై తిరగబడ్డవి. పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వా జగిత్యాల చిన్నమెట్టపల్లి మద్దునూరు పండితపురము పల్లె సాకిల్లవరెన్నో. దళము విప్పుతూ పదముగా కదము తొక్కుతూ ఎత్తు కొండలెగ బాకి ఎక్కుతూ పొంగే ఏరు 10 లంగ దాటుతూ చీమ సెంట్రీ అయి పిచ్చుకారు పులయ్యల కన్నవి సాయుధ పోరు. చాలా అద్భుతంగా వాడిరన్న. ఎందుకంటే నిజంగా పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే మా ఊర్లో జరిగిన పోరాట స్ఫూర్తి నుంచి నేర్చుకున్నా అన్నాడు కదా. వింటేనే మనకు అలా ఆ ఉద్వేగం కానీ ఆ ఊపుని వచ్చేస్తుంది. మరి ఆ కాలంలో కల్లార చూసి ఆ యొక్క గాలిలో పుట్టిండు కాబట్టి ఖచ్చితంగా ఆ పాటలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవును కదా? నిజంగానే చాలా అద్భుతంగా పాడిండ్రు. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు, ఎందుకంటే మా జనాలు ఇప్పుడు ఈ పాటతోటి జర జోస్గా కూర్చున్నారు. వాళ్ళని ఇంకా మరింత జోస్ చేసేందుకు మరొక పాట పాడాల్సిందే కోరుతా ఉన్నామన్న. అట్లనే
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాట బాట నడిచి అమరులైనటువంటి అమరవీరులని తలుచుకుంటూ రాజ్య హింసకు వ్యతిరేకంగా తమ జీవితాలని గడ్డి పరకల్లాగా త్యజించినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ రాజ్యహింస చెలరేగిపోయే గదనే, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, అన్నలారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు, వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, అన్నలారా వీరులారా వీరులారా మీ పేరు మాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు, తోటి జనులతో మాట్లాడేటోల్లా తొవ్వ పొంటి నడిసిపోయేటోల్లా, తొవ్వ పొంటి నడిసిపోయేటోల్లా, తోటి జనులతో మాట్లాడేటోల్లా కునుకు తీసే నిద్ర బిడ్డాలా, కూసుండి బువ్వదినటోల్లా, పట్టుకొని 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 పిట్టాల కాల్చే గదరా, పట్టుకొని పిట్టాల కాల్చే గదరా, ఎదురు కాల్పుల కట్టు కదలల్లే గదరా, అన్నలారా వీరులారా శూరులారా మీ పేరు బాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, అన్నలారా వీరులారా వీరులారా మీ పేరు బాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు, భూతల్లి పొట్టతో ఉంది పోరు బిడ్డల్ని కంటూనే ఉంది, భూతల్లి పొట్టతో ఉంది పోరు బిడ్డల్ని కంటూనే ఉంది, పుట్టి గిట్టే ఈ పంట ఎప్పుడు, పుట్టి గిట్టే ఈ పంట ఎప్పుడు, కోట్ల కొద్దీ పెరుగును ఎప్పుడు, అన్నలారా వీరులారా శూరులారా శూరులారా ఈ పంట కంతు లేదు, కాల్చి వెయ్యా ఎవ్వని తరము కాదు, శూరులారా వీరులారా వీరులారా ఈ పంట కంతు లేదు, చంపి వెయ్యా ఎవ్వని తరము కాదు, రాజ్యహింస రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మిము సంపే గదనే, అన్నలారా వీరులారా శూరులారా మీ పేరు బాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు, వీరులారా మీ పేరు బాసిపోదు, ఎన్నెలెలుగు రేపైన రాకపోదు. సూపర్ సూపర్ అన్న, నిజంగా. ఎందుకంటే అమరవీరుల త్యాగాలు అది మామూలు కాదు. ఎందుకంటే ఆనాడు మరి జరుగుతున్నటువంటి సమస్యలపై పోరాటాలు చేసినటువంటి ఆ గొప్ప వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు మరి ఆ పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఈ పాటలు పాడుతూ ఉంటే నాకు ఒక అనుమానం వస్తుంది, మన ఇంట్లో ఎవరన్నా మరి ఆనాడు ఆ పోరాటంలో నక్సలిజంలో ఏమైనా పనిచేసిర్రా అన్న? నక్సలిజంలో అంటూ ఎవరు పనిచేయలే. వాస్తవంగా నేను 2000 సంవత్సరం నుంచి సుమారు అంటే జననాట్య మండలి, ప్రజా కళా మండలి, అరుణోదయ, ప్రజానాట్య మండలి ఈ యొక్క పాటల్ని వింటూ ఆ కళా సంఘాలతో తిరుగుతూ పనిచేయడం, అట్లాగే ఈ యొక్క గ్రామంలో కూడా అనేక మంది విప్లవ సానుభూతి పరులు పుట్టి పెరగడం, విప్లవంలో భాగస్వాములై పోరాడడం, ఈ యొక్క మట్టి వాసననేమో ఈ యొక్క నేల తల్లి నేపథ్యనేమో ఇలాంటి పాటలు పాడడం జరుగుతుంది. తప్పకుండా అన్న. అంటే ఇప్పుడు పాటలు పాడడం అంటే దాదాపు ఏ వయసు నుంచి మీరు ఇట్లా పాటలు పాడడానికి ముందుకు వచ్చిండ్రు? అంటే నేను బాల్యం నుంచే పాటలు పాడుతున్నా. వాస్తవంగా ఒక ప్రొఫెషనల్గా మాత్రం పాడేది 1999 2000 సంవత్సరం నుంచి ప్రొఫెషనల్గా పాడుతున్నా. ఓకే. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉందని అన్నారు, ఛానల్ పేరు జనసవడి మ్యూజిక్. జనసవడి మ్యూజిక్. మరి దాంట్లో అంటే పాటలు రాయడం కూడా మీరేనా? వాస్తవంగా పాటలు రాస్తా, పాడతా. పాడడం ఎక్కువ, రాయడం తక్కువనే కొంచెం, కానీ రాయడం కూడా రాస్తా. అంటే దాదాపు ఇప్పటి వరకు ఎన్ని పాడి ఎన్ని రాసి ఉంటారు మీరు? అంటే వాస్తవంగా చాలా పాటలు వాడినాం, కాకపోతే ఈ మధ్యలో యూట్యూబ్ వచ్చింది కదా. యూట్యూబ్ వచ్చిన తర్వాత వాస్తవంగా మనం కొంత వెనుకబడ్డామనే చెప్పచ్చు. కాకపోతే ఏదో ఒక రోజు
మంచి పాటల్ని సమాజానికి అందిస్తాం. యూట్యూబ్లో ఇప్పటివరకు అయితే నేను పాడినవి 35-40 పాటల వరకు ఉంటాయి ప్రస్తుతం. అంటే ఇప్పుడు మీరు ఈ సామాజిక గీతాలలో ఎక్కువ వెళ్తున్నారు కదా, ఇప్పుడు అరుణోదయ అటువంటి వాళ్ళతోటి ఆ కళామండలి తోటి పనిచేసిన వాళ్ళతోటి కూడా మీరు పాడిన అనుభవం ఉన్నది. దాంట్లో ఈ సామాజిక విప్లవాత్మక గీతాలు పాడే వాళ్ళలో మరి ముఖ్యంగా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరు మీకు? అంటే ప్రజల కోసం పాట పాడే కళాకారులందరూ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని ప్రజల కోసం పాట పాడే కళాకారులు అందరూ కూడా నాకు ఇష్టమే. అందులో అంటే ఇప్పుడు గద్దరన్న పాటలు అట్లా అవి పాడిరు ఎక్కువ? చాలా పాటలు ఆయన వాస్తవంగా బాల్యం నుంచి గద్దరన్న పాటలు వింటూనే పెరిగిన. గద్దర్ గారితో కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో కలిసి చాలా వేదికలు పంచుకున్నా. గద్దరన్న రాసి పాడిన పాటని గుర్తు చేస్తూ తప్పకుండా, ఎందుకంటే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తన జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేసి తను చివరిసారిగా తన శ్వాసను కోల్పోవడం జరిగింది. అవునవును. మరి అటువంటి వ్యక్తి పాట మీ నోట వినాలని, ఎందుకంటే మీ విప్లవాత్మక గొంతు నుంచి వినాలనేటువంటి కోరిక. ఓకే, తప్పకుండా. ప్లస్ ప్రజలకు కూడా అదే ఉన్నది. తప్పకుండా. గద్దరన్న మరణం యావత్తు కళా ప్రపంచానికి తీరని లోటు. ఆయన మరణాంతరం కూడా ఆయన యాదిలో ఆయన పోరాట నేపథ్యాన్ని గుర్తు చేస్తూ కూడా వీడియో పాటలు కూడా పాడడం జరిగింది. దానికన్నా ముందు గద్దరన్న అంటేనే ఒక పోరాటం, అనేక నిర్బంధాలను రాజ్యహింసను ఎదుర్కొని కడుపులో తూటాలు దిగిన వెన్ను చూపకుండా చివరి శ్వాస వరకు కూడా ప్రజల పక్షాన నిలిచి పోరాడిన మహాన్ కళాకారులు గద్దరన్న. జంగు సైరను దిండో జైలల మాయన్నలు, జంగు సైరను దిండో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు, జంగు సైరను దిండో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు, చెయ్యని నేరానికి చేతికి వేడిలు వేసి 4 గోడల మధ్య 4 కలను తెగవేస్తే ఆకలి పేగులతోనే ఆడిస్తారు జైలులండ్రు. ఆ జైలు నిరుగనిండ్రు జైలుల మాయన్నలు, జంపు కొట్టినారు జైలల మాయన్నలు, జంగు సైరను నిండో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు. జీవించే హక్కు కొరకు జీవివైన సరే అందు ప్రజల పక్షాన నిలిచి పేరు నిడవబోమండ్రు, పేరు నిడవబోమండ్రు, పేరు నిడవబోమండ్రు. బందుకెనల నెట్టిన జైలుల మాయన్నలు, మందు గోని ముట్టలే జైలుల మాయన్నలు, జంగు సైరను నిండో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు, జంగుకి సై అన్నరో జైలల మాయన్నలు. వావ్, ఎంత అద్భుతంగా ఉంది కదా. అసలు మీరు కూర్చొని చూస్తున్నారు కానీ మనసులో లేచి ఎగిరినంత సంతోషం కలుగుతుంది కదా. నిజంగా అన్న పాటలు అట్లున్నాయి. ఒకేసారి ఆనంగానే నిజంగా రోమాలు నిక్కబడి ఒకటేసారి ఎగిరి గంతేయాలన్నంత ఆనందం వేస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాయన్న మీ పాటలు నిజంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంట్లో అయింది, మరి ఇంట్లో వదిన గారు మరి సపోర్ట్ చేస్తారు మీరు పాటలు పాడుతూ ఉంటే? కుటుంబ సభ్యులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అంటే పాటలే కాకుండా అంటే మీరు చేస్తున్నటువంటి పని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేటట్టు, ప్రజలకు అర్థమయ్యేటట్టు పూర్తిగా ఆటపాటల రూపంలో వివరించడం, వివిధ సామాజిక అంశాల మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడమే మా యొక్క విధులు. పథకాల గురించి చెప్పడము, అట్లనే అవేర్నెస్ చేయడం అనేది డ్యూటీ. ప్రభుత్వంతో ముడిపడిన ఏదన్నా మీరు చేసేటువంటి డ్యూటీలో పాడేటువంటి పాట ఒక్క పాట మాకు, ఎందుకంటే అనేక మంది ప్రేక్షకులు చూస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్, కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగేందుకు. ఓకే ఓకే, తప్పకుండా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలకు 6 గ్యారెంటీలని అమలు చేయడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రజాపాలన వచ్చిందో మన పల్లెకు వెలుగులు తెచ్చిందో, ప్రజాపాలన వచ్చిందో మన పల్లెకు వెలుగులు తెచ్చిందో, పల్లెకు వెలుగులు తెచ్చిందో ప్రగతిని ముందట నిలిపిందో, పల్లెకు వెలుగులు తెచ్చిందో ప్రగతిని ముందట నిలిపిందో, ప్రజల వద్దకే పాలన అంటూ, ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజాపాలన చేస్తుందో,
ప్రజాపాలన వచ్చిండు మన పల్లెకు వెలుగులు తెచ్చిండు ప్రజాపాలన వచ్చిండు మన పల్లెకు వెలుగులు తెచ్చిండు ఇట్లా ఎందుకంటే ప్రజా వ్యవస్థ పైన ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు వాళ్ళు ఎట్లా పొందాలి ఏందని అవన్నీ అవేర్నెస్ చేస్తూ ఉంటారు. ఓకే అన్న, అంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఎంతమంది అన్న? పిల్లలు ఇద్దరు. కొడుకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంది కరీంనగర్లో, పాప 6th క్లాస్. వాళ్ళకి ఏమన్నా మీ నుంచి ఏదైనా పాటలు వాళ్ళు ఏమైనా పాడతారా ఎప్పుడన్నా? చూడాలి, ఇప్పుడైతే ప్రస్తుతం పాడడం లేదు. పాప బాల్యం ఉన్నప్పుడు పాడుతుండే, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పాడుతుంది. ముందు ముందు పాడడానికి కృషి చేయాలి. కానీ వాళ్ళ ఏం టెస్ట్ ఉంటే ఆ రంగంలో మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఉంది. ఓకేనా, అయితే మీరు ఇప్పుడు జనసవ్వడి మ్యూజిక్ అన్నారు కదా, ఆ మ్యూజిక్ లో మీరు రాసినటువంటి పాట ఏదైనా అంటే మీరు రాసి ఎన్నో రాసి ఉండొచ్చు, సో అందులో మీరు రాసి మంచి పేరు తెచ్చినటువంటి పాట ఏదైనా ఉంటే ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఓకే, తప్పకుండా. వాస్తవంగా జనసవ్వడి మ్యూజిక్ లో చాలా తక్కువ పాటలే చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు గొప్ప హిట్స్ ఏం రాలే. ఫ్యూచర్లో మాత్రం మంచి పాటలు చేద్దామని ఆలోచన ఉంది. మానవ ప్రపంచంలో మనిషి అన్ని జీవరాశుల్లోకెల్లా కోటాను కోట్ల జీవరాశుల్లోకెల్లా మనిషికి చాలా మేధా సంపత్తి ఉన్నది. కానీ ఈ వ్యవస్థలో నిలబడడానికి, ఇవాళ స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకోవడానికి, ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అనేక మంది మహనీయులు కృషి ఫలితమే. ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు అని అనుకుంటే ఇవాళ ఈ వ్యవస్థ నిలబడదు. ఎవరైనా చాలా సందర్భాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సంఘటన జరిపినప్పుడు పోన్ నాకెందుకు, మనకెందుకులే, పోన్ నాకెందుకని చాలామంది ప్రజలు మాట్లాడుకుంటుంటారు. కానీ మరి ప్రతి ఒక్కరు నాకెందుకు అని అనుకుంటే ఈ వ్యవస్థ ఎట్లా నిలబడుతుందని ఒక సందేశాత్మక గీతాన్ని ఈ మధ్యనే పాడడం జరిగింది. జనసవ్వడి మ్యూజిక్ లో వస్తుంది చూడురుల్లో. ఎందుకంటే ఈ పాట వినూరి జనసవ్వడి మ్యూజిక్ లో వచ్చినాక కూడా వినూరి. నాకెందుకు అనుకుందా నింగి నేల ఎన్నడైనా, నాకెందుకు అనుకుందా నీరు నిప్పు గాలి ఎప్పుడైనా, నాకెందుకు అనుకుంటారో నాకెందుకు అనుకుంటారో మనిషి మనుగడ ఎట్లుండురో, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా, నాకెందుకు అనుకుందా నింగి నేల ఎప్పుడైనా, నాకెందుకు అనుకుందా నింగి నేల ఎప్పుడైనా, నాకెందుకు అనుకుందా నీరు నిప్పు గాలి ఎప్పుడైనా, నాకెందుకు అనుకుందా నీరు నిప్పు గాలి ఎప్పుడైనా, నాకెందుకు అనుకుంటారో నాకెందుకు అనుకుంటారో మనిషి మనుగడ ఎట్లుండురో, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా. ఆరుగాలము పుడమి వడిలో గడిపి రైతు బిడ్డలు చిందించే చెమటలు, రైతు బిడ్డలు చిందించే చెమటలు, రైతు బిడ్డలు చిందించే చెమటలు, మూడు పూటల ముద్ద నోటి కన్నించిన కలత నిద్రలోనే కన్నీటి గాథలు, కలత నిద్రలో కన్నీటి గాథలు, కలత నిద్రలోనే కన్నీటి గాథలు, నిద్ర లేచిన మొదలు నిద్రపోయేదాకా సూర్య చంద్రుల వలె గిర్రున తిరిగేరు, సూర్య చంద్రుల వలె గిర్రున తిరిగే రైతన్నలందరూ నాకెందుకు అనుకుంటే ఆకలి కడుపుకు అన్నం ఎట్లొచ్చేరా, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా, నాకెందుకు అనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా, నాకెందుకు అనుకుందా నింగి నేల ఎప్పుడైనా, నాకెందుకు అనుకుందా నీరు నిప్పు గాలి ఎప్పుడైనా, నాకెందుకు అనుకుంటారో
నాకెందుకనుకుంటారో మనిషి మనుగడ ఎట్లుండురో నాకెందుకనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా నాకెందుకనుకోకురా నీ వంతు బాధ్యత ఉండాలిరా నీ వంతు బాధ్యత ఉండాలిరా. ఈ పాట ఒకసారి మన నిజామాబాద్ డిస్టిక్ నుండి సురేష్ కావల్లా అని ఉపాధ్యాయ మిత్రులు, వారితో అన్న నేను నాకెందుకు అనుకుంటే ఒక అంశం మీద పాట పాడాలనుకుంటున్నా అన్నప్పుడు వారు కూడా ఈ పాటలో లిరిక్స్కి సహకరించడం జరిగింది. ఇప్పుడు ఆ సురేష్ కావల్లా గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ అన్న. ఎందుకంటే పాట సందేశాత్మకమైనటువంటి పాట ప్రజల్లో ఎక్కువ పోతుందా లేదా అనేది పక్కన పెడితే ఒక నలుగురిని మార్చే దిశగా అయితే ఇది అడుగులు వేస్తుందనే భావన మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అయితే తెలంగాణ ఉద్యమంలో మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కాబట్టి దాదాపు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిర్రని నేనైతే అనుకున్నాను. వాస్తవేనా అనేది? వాస్తవమే. పూర్తి స్థాయిలో పనిచేసినాం. వాస్తవం కొన్ని సందర్భాలలో పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆ తెలంగాణ ఉద్యమంలో మీరు అంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి పాట, ఎక్కువ వేదికపై పాడినటువంటి పాట ఏదైనా ఉంటే ఒక్కసారి. ఓకే, తప్పకుండా. తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు, పోరాటాలకు పుట్టినిల్లు. ఆ తెలంగాణ ఆటకు, ఆ తెలంగాణ పాటకు జైత్యాల సిటీ ఛానల్ తరపున సలాం తెలియజేస్తూ, ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో చెమట సుక్కలనే బరబోసి పోడు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే శిస్తుగట్టమని వేధిస్తుంటే శిస్తుగట్టమని వేధిస్తుంటే కాకతీలపై కత్తులు దూసి కదలానికి సిద్ధమయ్యిన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మౌలాయి రాజులతో యుద్ధము చేసి బడుగులనందరిని సిద్ధము చేసి గోలుకొండపై పాదము మోపి బహుజన రాజ్యము జెండలు వాతి బహుజన రాజ్యము జెండలు వాతి బహుజన రాజ్యము జెండలు వాతి స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం వంచిన పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో అమ్మల కాలను ఏకము చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటంలో ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో ఆటకు సలామో పాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో ఉద్యమ బాటకు సలామో ఉద్యమ బాటకు సలామో.
నా చేతులు జోడించి నేను కూడా నీ పాటకైతే సలాం చేస్తున్నా అన్న. ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నది. నిజంగా విప్లవం ఇప్పుడు ఉంటే వెళ్ళి ఉరికిపోయి ఆ విప్లవంలో చేరిపోదాం అన్నంత ఆ పాట నీ పాట అట్లా ప్రేరేపిస్తున్నాయి. ఎందుకంటే ఆ కాలంలో మీరు విన్నారు కాబట్టి అప్పుడు మీరు కూడా ఇట్నే ప్రేరేపణ పొంది ఈ పాటలు నేర్చుకున్నారు నాకైతే అనిపిస్తూ ఉన్నది అన్న. అయితే మీరు సామాజికం అలాగే జానపదాలు కూడా పాడతారు అన్నట్టు నాకు తెలిసింది. పాడతాం జానపదాలు కూడా, ఎందుకంటే ఒక్కటి మంచి జోస్ వచ్చి మామూలు కూర్చున్న వాళ్ళంతా మా జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ ముందు జోర్దార్గా జోస్గా డాన్స్ చేయాలని ఒక అద్భుతమైన జానపద పాట మరి మా అందరి కోసం మీ నోట వినాలి. ఓకే, తప్పకుండా. గుట్టకు బొమ్మన్న గాని కట్టలు బొమ్మన్న గాని కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ. గాలి దూరి వచ్చినాది గంపలోన వచ్చినాది కొమ్మ దట్టి కొప్పు నిండింది బావ, కొమ్మ దట్టి కొప్పు నిండింది బావ, కొమ్మ దట్టి కొప్పు నిండింది బావా. గుట్టకు బొమ్మన్న గాని కట్టలు బొమ్మన్న గాని కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ. అన్ని శుద్ధులన్నీ ఉన్నట్టే చెప్పేదావు సింగుల్లో రంగులన్నీ ఎక్కడియే బామ, సింగుల్లో రంగులన్నీ ఎక్కడియే బామ. కాపొల్ల దొడ్లోకి పెండా కంటూ పోతే అంబోతు ఎదురొచ్చి దన్నిందై బావా, అంబోతు ఎగిరెగిరి తన్నిందై బావా. గుట్టకు బొమ్మన్న గాని కట్టలు రెమ్మన్న గాని కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ. గాలి దూరి వచ్చినాది గంపలోన వచ్చినాది కొమ్మ దట్టి కొప్పు నిండిందై బావా, కొమ్మ దట్టి కొప్పు నిండిందై బావా. ఆహా, అన్ని శుద్ధులన్నీ ఉన్నట్టే చెప్పేదావు మోకాన పౌడరు ఎక్కడిదే బామ, మోకాన పౌడరు ఎక్కడిదే బామ. బొమ్మదారి గుట్టాకి సున్నము గంచబోతే గాలికి సున్నమంత వారిందై బావా, గాలికి మకనల్లా పారిందై బావా. ఆహా, గుట్టకు బొమ్మన్న గాని కట్టలు దెమ్మన్న గాని కొప్పు నిండా పువ్వులెక్కడిదే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ. అన్ని శుద్ధులన్నీ ఉన్నట్టే చెప్పేదావు చెంపలకు కాట్లన్నీ ఎక్కడియే బామ, చెంపలకు కాట్లన్నీ ఎక్కడియే బామ. కోమట్ల ఇంటికి సామాను కంటబోతే తక్కెట్ల బాటగిరి తాకిందై బావా, తక్కెట్ల బాటగిరి తాకిందై బావా. నిన్ను గుట్టకు బొమ్మన్న గాని కట్టలు దెమ్మన్న గాని కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ, కొప్పు నిండా పువ్వులెక్కడియే బామ. అంటే బావా కైతికాలవాడు కాబట్టి ఆ కైతికాలకు తగ్గట్టు ఆమె కూడా కైతికాల ముచ్చటనే చెప్తుంది అన్నమాట. గమ్మత్ ముచ్చటుంటాయి అన్న, ఎందుకంటే పాటలు ఇది ఈ గ్రామంలో సేకరించినటువంటి పాటనే. సేకరించిన పాటనా? సేకరించిన పాటనే. అంటే జమాన్లా అవలక్కలు ఇప్పుడు ఇప్పటికి కూడా పనులకు కానీ కలుపు తీయ కానీ అట్లే నాటయ్య పోతుంటే పాడుతుంటారు కదా ఈ పాటలన్నీ. అవును, చాలా అద్భుతం. ఎందుకంటే వీళ్ళు ఎవరో రచించినవి కాదు, ఇలా జనరల్గా బావ మరదలు కలుసుకున్న కాడ వాళ్ళు అల్లుకున్నటువంటి పాట ఈ పాటలు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే అన్న నిజంగా నీ పాటలకైతే నిజంగా దండం పెట్టాలన్న, అంత అద్భుతమైనటువంటి పాటలు. ఇక చూస్తూ ఉంటే ఇక అంత సామాజికము జానపదము ఆ విధంగా సాగిపోతూ ఉన్నది. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి అన్నను పాడిపియాలంటే ఇక తెల్లందాక పొద్దుందాకా వాడిపించిన పాడేటువంటి పాటలు ఉన్నాయి అన్న దగ్గర. అందుకే ఆ గొప్ప కళాకారుని మీ అందరికి కూడా ఆ గొంతును ఆ పాటల్ని మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే ప్రజల్లో చాలా ఉన్నాడు, ప్రజల్లో మెప్పు పొంది ఇలా తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు అన్న. ఇటువంటి మంచి మంచి పాటలు మీ అందరికి వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి పాట కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం అన్న. చివరగా ఒక 2-3 పాటలు మంచి జోసులు తీసుకో. ఇక మా కూర్చున్న వాళ్ళంతా మా ప్రేక్షకులు చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా లేచి డాన్స్ చేయాలి. ఓకే, నా దగ్గర డప్పు ఉన్నది, ఈ డప్పు లేకపోతే నేను కూడా ఇరగమరగ డాన్స్ చేస్తుంటాను. మీరు ఏదో సామాన్య గుర్తా నిల్చున్నాడని అనుకుంటున్నారేమో, నాకు కూడా మస్తు డాన్సులు వస్తాయి. ఇప్పుడు అన్న వాడుతూ ఉంటే మీరు ఎగరాలి, నేను డప్పు కొడతా. ఓకే, ఒక జానపదాలు వాడే ముందు ఒక ముద్దు గురించి ఒక పాట పాడుకుందాం. ముద్దు అంటే అందరికి కూడా తీపే. ముద్దు అంటే వాస్తవంగా ప్రేమికులే ముద్దు పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ ప్రకృతిలో
ముద్దు యొక్క గొప్పతనాన్ని గద్దరన్న రాసినటువంటి పాట. ఓ ఇనురుళ్ళు ముద్దు అంటే అబ్బో చీ అంటారు కదా, చీ అన్నారు మరి. కాదు, ఆ ముద్దుకి ఎన్ని రకాలు ఉంటాయి, అవి దాని కథ ఏందో ఆ మర్మం చెప్పడానికి గద్దరన్న పాటనట పంచిరి ప్రవీణ్ వాడుతా ఉన్నాడు ఇనురి. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలా హోలా హోలియ హోలా హోలియ హోలా హోలియ హోలా ఓలా ఓలా హోలియ హోలా ఓలా ఓలా హోలియ హోలా. పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే, తల్లి ఏరుల ముద్దాడే, సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి చుక్కల ముద్దాడే. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, పాడి పాడి మూగాబోయిన గొంతును ముద్దాడే, కోకిల గొంతును ముద్దాడే. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పురిటి నొప్పుల్లో గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే. ఓలియా హోలా ఓలియా హోలా ఓలియా హోలా ఓలియా హోలా ఓలియా హోలా ఓ ఓలియా హోలా ఓలియా హోలా. మనసు మనసు కలుసుకుంటే మనసులు ముద్దాడే, పడుసు వయసులు ముద్దాడే, మనసుతో కలిసిన ప్రేమతో పెదవులు ముద్దాడే, ఆ పెదవులు ముద్దాడే. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. యుద్ధములో వీరుల్ని యుద్ధములో యోధుల్ని, యుద్ధములో యోధుల్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, నేల కొరిగిన వీరుని భూమి ముద్దాడే, యుద్ధ భూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే, నేల తల్లి ముద్దాడే. సూపర్ సూపర్ అన్న, చాలా చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే మనము ముద్దు అంటే ఒకే విధంగా అనుకుంటాం, చూసిరా ఎంత చరిత్ర ఉన్నదో. ఆ చరిత్ర గలటువంటి పాట నిజంగా గద్దరన్న నోట రావడం అందరి అదృష్టమే. అంత అద్భుతమైనటువంటి పాట నిజంగా అన్న చాలా అద్భుతంగా పాడిర్రు. చివరిసారిగా, ఎందుకంటే పాటలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా పాడించాలన్నా ఉంది కానీ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ కొంత నుడుగు, ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అనేది కొంత మెతుకు చూస్తాం, ఆ విధంగానే ఆ కొన్ని పాటలు మీ ఇక ప్రేక్షకుల కోసం పాడించడం. చివరిసారిగా ఒక జోస్ పాటలు ఒక 2-3 ఇక అట్లా ఆడించే దడదడదడలు ఆడాలి ఇక. ఓకే ఓకే తప్పకుండా. సార్ చిన్న చిన్న గురుగులిత్త సోలె పువ్వు దండలిత్త సీరలిత్త సారలిత్త ఆడబిడ్డ కట్నమిత్త తాళమున్న దక్కలార తలుపు తీయరు, తాళమున్న దక్కలార తలుపు తీయరు. చిన్న చిన్న గురుగులిత్త సోలె పువ్వు దండలిత్త సీరలిత్త సారలిత్త ఆడబిడ్డ కట్నమిత్త తాళమున్న దక్కలార తలుపు తీయరు, తాళమున్న దక్కలార తలుపు తీయరు. చిన్న చిన్న గురుగులద్దు సోలె పువ్వు దండలద్దు సీరెలద్దు సారెలద్దు ఆడబిడ్డ కట్నమద్దు, తమ్ముడ ఒరి బీరయ్య తలుపు తీయము, తమ్ముడ ఒరి బీరయ్య తలుపు తీయము. చిన్న 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 గురుగులిత్త సోలె పువ్వు దండలిత్త సీరలిత్త సారలిత్త ఆడబిడ్డ కట్నమిత్త తాళమున్న దక్కలార తలుపు తీయరు, తాళమున్న దక్కలార తలుపు తీయరు, తాళమున్న దక్కలార తలుపు తీయరు, మీరు తాళమున్న దక్కలార తలుపు తీయరు.
కంటిన్యూ ఓకే. జల్లెట్ల మల్లెలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జాలుక దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న. జల్లెట్ల మల్లెలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జాలుక దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న. యాపాయి దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, ఆపాతి మొక్కులున్నైరా తమ్ముడ పోతలింగన్న. జల్లెట్ల మల్లెలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జాలుక దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న. యాపాయి దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, ఆపాతి మొక్కులున్నైరా తమ్ముడ పోతలింగన్న. జాలుక దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న. గరగర గజ్జలున్నైరా తమ్ముడ పోతలింగన్న, దనదాన దప్పులున్నైరా తమ్ముడ పోతలింగన్న. దనదాన దప్పులున్నైరా తమ్ముడ పోతలింగన్న, జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న. జాలుక 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 దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న. గుడి చుట్టూ దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, గుడిలోన దీపమున్నైరా తమ్ముడ పోతలింగన్న. గుడి చుట్టూ దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, గుడిలోన దీపమున్నైరా తమ్ముడ పోతలింగన్న. జాలుక 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 దండలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న. జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న, జమిడికే మోతలున్నైరా తమ్ముడ పోతలింగన్న. సూపర్ సూపర్ అన్న, మీరు పాడుతున్నంత సేపు నిజంగా మంచి ఊపు వస్తూ ఉన్నది, అంత అద్భుతమైన సరిపోతుందా? నిజంగా అన్న చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. పంచిరి ప్రవీణ్ అన్న నోట విన్నారు కదా, మంచి అద్భుతమైనటువంటి పాటలు. ఎన్ని పాటలు విన్నా ఇంకా వినబుద్ధి అవుతున్నది కదా, అంత అద్భుతమైనటువంటి గాయకునికి మరి ఈరోజు మనం అందరం కూడా ఆ పాటను వినడం జరిగింది. కాబట్టి జగిత్యాల సిటీ కేబుల్ ఎప్పుడు చూస్తూ ఉండుర్రి. మంచి మంచి కళాకారులను, వారి యొక్క పాటల్ని గొంతుల్ని మీకు వినిపించడానికి మట్టి పాట జానపదాల సింగిడి కార్యక్రమంతో ప్రతి వారం మీ ముందటికి వస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండుర్రి జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్. ఈ సందర్భంగా మా గ్రామానికి వచ్చి ఈ పక్కనే బొమ్మదారి గుట్ట, ఈ పక్కనే చిన్న గుట్ట, పెద్ద గుట్ట, ఈ ప్రకృతి మధ్యలో ఇక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూను చేసినటువంటి జగిత్యాల సిటీ కేబుల్ టీం అందరికీ, మా మిత్రులు, యాంకరు, మంచి జానపద కళాకారులు అయినటువంటి గంగాధర్ నాయక్ మరియు కెమెరామెన్లు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జనసవడి కళావేదిక పక్షాన, జనసవడి మ్యూజిక్ పక్షాన తెలియజేస్తున్నా. ఓకే, విన్నారు కదా పాట. మళ్ళొక్క వారం మళ్ళొక్క కళాకారునితో మీ ముందటికి వస్తా. అంతవరకు చూస్తూనే ఉండుర్రి జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్. టాటా, బాయ్ బాయ్.